ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరో వారం రోజులే ఉండటంతో ప్రతిపక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలిపే లక్ష్యంగా ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ చట్టం వస్తే భూములు పోతాయని తీవ్ర స్థాయిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూ యజమానులకు మరింత ఖచ్చితమైన భరోసా వస్తుందని చెబుతోంది. ఈ క్రమంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేస్తూ టీడీపీ ప్రధాన అస్త్రంగా మలుచుకుంది. అయితే ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. కోడ్కు విరుద్ధంగా ప్రచారం ఉందని గుర్తించిన ఈసీ వైసీపీ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. సిఐడి ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తి పత్రాలన్నీ ఆయన దగ్గర ఉంటాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. వాటిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటారని, అడిగే హక్కు కూడా ప్రజలకు ఉండదంటూ చంద్రబాబు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుందని సీఎం జగన్ అంటున్నారు. భూములపై హక్కుదారులకి సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూమిపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ సంస్కరణ తీసుకురావాలనేదే తన ఆలోచన అని జగన్ తెలిపారు. మధ్యకాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు. మీ బిడ్డ ఫోటో ఉంది, ఎవరి ఫోటో ఉంది, దీని మీద ఏమి రాసింది? జగనన్న భూ హక్కు చట్టం. జగన్ మీకు భూమి ఇచ్చాడంట. మీ తాత ఇచ్చాడా? జగన్ తాత ఇచ్చాడా మీకు? మీ నాన్న ఇచ్చాడా? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? రోషం రాలా, కోపం రాలా? వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తుగా చేసి ఎక్కడ పారేయాలి? ఎక్కడ పారేయాలి? డస్ట్ బిల్ల పారేయాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందన జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు. రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తా ఉన్నాడు. సబ్ డివిజన్ చేయిస్తా ఉన్నాడు. ఎక్కడ పెట్టారు తెలుసా? దీన్ని అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట. అది జగన్ కంపెనీ. అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేదేమీ లేదు తమ్ముళ్ళు. చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా మీకు? అప్పుడే అమల్లోకి వచ్చేసింది. ఇది మీరు చూస్తే 1 నవంబర్ 2023 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. భూమి నీది, జగన్మోహన్ రెడ్డి బినామీ ఒకటి పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడిదే ఆ భూమి. తర్వాత కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే
ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది. నేను అడుగుతున్నా, భరోసా ఇస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని దగ్గర పెట్టుకొని నాకు భరోసా ఇస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు, అయిపోయింది 5. నేను వస్తానే మొదటి సంతకం మా పిల్లలకు మెగా డిఎస్సి, రెండో చట్టం చీకటి చట్టం, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తా బేషరతుగా. సిద్ధమా తమ్ముళ్ళు మీరు? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే అటు ఏపీ రాజకీయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి అటు ప్రతిపక్షాలు, అధికార పక్షం కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అటు టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కూడా వైసీపీ ప్రభుత్వం నేతలు కూడా ఈసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సిఐడి ఎటువంటి చర్యలు తీసుకోనుంది శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి కూడా అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, విమర్శలు, ప్రతి విమర్శలు. పేదల భూములు కబ్జా చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తే అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం నీకు తెలుసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి విమర్శ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కావాలనే ఫేక్ వీడియోల ద్వారా కూడా కొన్ని ఫేక్ ఆడియో కాల్స్ ని ప్రచారం చేస్తూ వైఎస్ఆర్సీపీని కావాలనే ఇబ్బందులు పాలు చేస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం ఆడియోలు అలాగే వీడియోలకు సంబంధించి కొన్ని కావాలనే చేస్తున్నట్లు కూడా గుర్తించింది. దీనిపై కూడా వెంటనే విచారణ చేపట్టాలని చెప్పి కూడా ఏపీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా టీడీపీ చాలా సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. ల్యాండ్ చట్టం యాక్ట్ కి సంబంధించి కూడా బొత్స సత్యనారాయణ అలాగే అసెంబ్లీలో జరిగిన తీర్మానానికి సంబంధించి 2 కాపీలను కూడా తాము సిఐడి ఎదుట ప్రవేశపెడతాం. అసెంబ్లీలో దేశవ్యాప్తంగా చూస్తున్న సమయంలోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపింది. దానికి సంబంధించి స్పీకర్ కూడా దీంట్లో ప్రథమ బాధ్యుడు అవుతాడని చెప్పి కూడా టీడీపీ ఆరోపిస్తున్నారు. రెండో దానికి సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్ వివాదం జరుగుతున్న నేపథ్యంలో నిన్నగాక మొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కూడా ఇంకా చట్టం కాని భూమిని ఎలా రద్దు చేస్తారని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. అంటే ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కానీ ఆ తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చట్టం కాదంటే దీనికి గజెట్ పడలేదు. ఒక చట్టం అయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు గవర్నర్ నుంచి కూడా ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఇది చట్టం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో చట్టంగాన్ని ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి కూడా బొత్స వ్యాఖ్యలు. సో ఈ 2 వ్యాఖ్యల్ని, ఈ రెండింటిని వీడియోలను కూడా తాము సిఐడికి ఎన్నికల కమిషనర్కి ఇస్తాం. అలాగే వన్ సైడ్ వాదనలు విని అలాగే ఏ విధంగా సిఐడి విచారణకి ఎన్నికల కమిషన్ ఆదేశిస్తుందంటూ కూడా దీనిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇవాళ రేపట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయబోతోంది. సో మొత్తానికి సిఐడికి సంబంధించి ఏదైతే విచారణకు సంబంధించి ఎవరెవరిని దీంట్లో బాధ్యులు చేస్తారనే దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దానికి సంబంధించి న్యాయ పోరాటం చేయడానికి కూడా టీడీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీకి చాలా తీవ్రని నష్టం చేకూర్చే ప్రయత్నం అయితే కనిపిస్తా ఉంది. దానికి అనుగుణంగానే చాలా ఇబ్బందులు పాలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చట్టానికి సంబంధించిన లొసుకులేంటి, నిజాలేంటి అనే దానికి సంబంధించి కూడా చట్టం చేసిన సమయంలో ఉన్న పూర్తి వివరాలని కూడా ఇటు ఎన్నికల కమిషనర్ కి అలాగే ఇటు సిఐడికి అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఇవ్వాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తా ఉంది. రైట్ శివ, అయితే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెరపైకి వచ్చిందో ఈ చట్టాన్ని జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న క్రమంలో అసలు ఈ చట్టం దేశంలో ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ చట్టానికి సంబంధించి చాలా చోట్ల ఎక్కడా కూడా ఇంతవరకు అమల్లో లేదు. కానీ కొన్ని చోట్ల ప్రయోగాత్మక అమలు చేయాలని చెప్పి కూడా భావించారు. కానీ
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మాత్రం ఈ చట్టం అమలు చేయాలని చెప్పి భావిస్తారు. కేంద్రానికి సంబంధించి ఈ చట్టం వద్దు అని చెప్పి కూడా గతంలో కొన్ని ప్రతిపాదనలు సూచనలు కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని వినకుండా మొండిగా వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడా లేని చట్టాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడాన్ని కూడా ప్రధానంగా చర్చించాలని చెప్పి కూడా టీడీపీ ఆలోచన చేస్తా ఉంది. అలాగే దీనికి సంబంధించి కేంద్రం ఏదైతే దీనికి సంబంధించిన మార్పులు సూచనలు చేస్తూ ఈ చట్టం అమలు చేయొద్దు అంటూ కూడా గతంలో చేసిన ప్రతిపాదనలు కూడా సిఐడికి అలాగే ఎన్నికల కమిషన్కి ఇవ్వాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తా ఉంది. సో ఎక్కడా లేని చట్టం ఒక ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టి రైతులని అలాగే ఎవరైతే భూమి హోల్డర్స్ ఉన్నారో వారందరి భూములకి ప్రభుత్వం హక్కు కల్పించే విధంగా ఏ విధంగా వ్యవహరిస్తారని చెప్పి కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతోంది. మరి చూడాలి దీనికి సంబంధించి సిఐడి ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, సిఐడి వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.